రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడతారు. ఆయన మాట్లాడటానికి నోటికి భాషకి అడ్డు అదుపు లేదు. పూర్తిగా వాస్తవాలు, అబద్ధాలని విషయం కక్కడము, ఎదుటి వ్యక్తిని కించపరిచేటట్టుగా మాట్లాడటము. ఏం మాట్లాడిండు ఆయన? ఏంది అసలు? ఆయన బచావత్కు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కే డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు ఉన్నది బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ వేసింది 1969, అయిపోయింది కాదు అది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004 నుంచి ఉన్నది. ఆ డిఫరెన్సే తెలియదు, దాని పరిమితి తెలియదు, దానికి ఉండేటువంటి టీఓఆర్ తెలియదు ఆయనకు. జూరాల అంటాడు, జూరాలకు ఏం చెప్పింది? జూరాలకు నుంచి శ్రీశైలం మధ్యన ఎక్కడ ఒక్క నీళ్ళు వచ్చేది లేదంటాడు. కేవలం వరద మాత్రం జూరాలకు పైననే వస్తుంది కృష్ణానదికి అని చెప్పేసి చెప్తాడు. ఇక అదే ఆయన జ్ఞానం. ఎవరో రాసిస్తారు, ఈయన చదువుతాడు. జూరాలకు కింద శ్రీశైలం జూరాల ప్రాజెక్టుకి జూరాల బ్యారేజ్కి శ్రీశైలం రిజర్వాయర్కి మధ్యన తుంగభద్ర నది వచ్చి కలుస్తుంది కృష్ణానదిలో. దాంట్లో సంవత్సరానికి సగటున 400 నుంచి 500-600 టీఎంసీల వరద జలాలు వచ్చి కలుస్తాయి. దాంట్లో వరద వస్తే కలుస్తుంది. మరి శ్రీశైలంలో పుష్కలంగా వాటర్ ఉంటుంది, జూరాలలో వాటర్ ఉండదు. ఎందుకంటే జూరాలకు పైన ఒక భీమా తప్ప, కర్ణాటక వాడుకున్న తర్వాత ఆల్మట్టి నారాయణపూర్ తర్వాత వచ్చి కలిసి వరద ప్రవాహం ఒక్క భీమా తప్ప, భీమా ఉపనది తప్ప ఇంకేం ఉండదు. అది అప్పటికే జూరాలకి అప్పటికే 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నది. దానికి భీమా సొంత, జూరాల బ్యారేజీ సొంత ఆయకట్టు ఉన్నది, భీమా ఆయకట్టు ఉన్నది, నెట్టెంపాడ ఆయకట్టు ఉన్నది, కోయిల్ సాగర్ ఆయకట్టు ఉన్నది. ఇవన్నీ ఉండగా వీటి ఆయకట్లన్నీ కూడా కనీసం అయిపోగా అప్పటికి ఆ ఇటుకే నీళ్ళు సమస్య వస్తుంది, నీటి సమస్య వస్తుంది, నీళ్ళు సరిపోతలేదు. అందుకే క్రాప్ హాలిడే ఇచ్చారు కదా. ఈ సంవత్సరం ఎందుకు ఇచ్చినారు? మరి నీరు అక్కడ జూరాల్లో వాటర్ పుష్కలంగా ఉంటే, రేవంత్ రెడ్డి గారి భాషలో కానీ ఆయన మంత్రులు చెప్పినటువంటి దాంట్లో జూరాల్లో వాటర్ పుష్కలంగా ఉంటే ఈ సంవత్సరం క్రాప్ ఎందుకు ఇచ్చింది? మరి అదే కల్వకుర్తి శ్రీశైలం సోర్స్గా ఉన్నటువంటి కల్వకుర్తి ఎత్తిపోతల 2.5 లక్షల ఎకరాలు బ్రహ్మాండంగా నీళ్ళు అందుతున్నాయి కదా. మరి అక్కడ నేను క్రాప్ హాలిడే ఎందుకు వచ్చింది? మరి అదే కదా మీరు చెప్పినటువంటి జూరాలనే కదా పుష్కలంగా ఉండాలి కదా. మరి ఎందుకు అక్కడ క్రాప్ హాలిడే ఇచ్చిండ్రు? అదే కల్వకుర్తి శ్రీశైలం రిజర్వాయర్ సోర్స్గా ఉన్నటువంటి కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.5 లక్షలకు బ్రహ్మాండంగా పంటలకు నీళ్ళు ఎందుకు అందుతున్నాయి?